ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద చేరుతుంది. ఇంట్లో 1,00,000 క్యూసెక్కులు పైగా ఉంది. అధికారులు 40 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టులో విద్యుత్ కొనసాగిస్తున్నారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు పరిసర ప్రాంతాలని ప్రజలను అలర్ట్ చేశారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1089 అడుగులకు ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంది. మరోపక్క ప్రాజెక్టు కెపాసిటీ 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 74 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం అట్లాగే ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇన్ఫ్లో ఒక్కసారిగా పెరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇన్ఫ్లో పెరగడంతో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,97,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మరోపక్క నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా మంజీరా పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో భారీగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరంతా కూడా నేరుగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఒక పక్క మహారాష్ట్ర, కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మంజీరా నదికి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ఆ నీరంతా కూడా కందకుర్తి త్రివేణి సంగమాన్ని దాటుతూ కింద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి చేరుకుంటుంది. దీంతో గోదావరి పూర్తిగా జలగలను సంతరించుకుంది. ఈ రోజు సాయంకాలం వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా అంటే ఇన్ఫ్లో పెరిగినటువంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు ఈ రోజే సాధారణంగా ప్రాజెక్టు పూర్తిగా నిండినప్పుడు గేట్లు వదిలేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇన్ఫ్లో పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పటికే 1,97,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నందిపేట్, నవీపేట్, రెంజల్, బోధన్ అట్లాగే సాలూరు మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు మంజీరా ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు పడుతున్నాయి. సో ఈ నీరంతా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద నీరుగా వచ్చి చేరుతుంది. మరోపక్క బాబ్లీ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా గోదావరిలోకి ఇన్ఫ్లో పెరిగింది. ఎస్ఆర్ఎస్పి వద్ద ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు దాదాపు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి సమీపంలో ఉంది. సో ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జెన్కోకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ఒకవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడము, దాంతోపాటు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కింద పరివాహక ప్రాంత ప్రజల్ని, రైతుల్ని కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా గోదావరిలో చేపల వేటకు వెళ్లకుండా నిషేధించారు. దీంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా అప్రమత్తం చేశారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి, దాంతోపాటు గోదావరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తినాయి కాబట్టి ఎవరు కూడా గోదావరి పరిసరాల్లోకి వెళ్ళొద్దు, రైతులు కూడా 2 రోజుల పాటు బయటకు రాకుండా ఉంటేనే మంచిదైనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటకులు కూడా గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో పూర్తిగా లోపలికి అనుమతించట్లేదు. ఎవరైనా ఎస్ఆర్ఎస్పి గేట్లను చూడాలనుకుంటే సుదూర ప్రాంతం నుంచే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రధాన గేట్ వద్దే పర్యాటకులను కూడా నిలిపేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఒకవైపు పోలీసులు, రెవెన్యూ అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులు అందరూ కలిసి సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకుంటున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. తద్వారా నీటిని ఏ మేరకు కిందికి వదలాలి, ఏ మేరకు ఇన్ఫ్లో వస్తుంది, వచ్చినటువంటి నీటిని ఏ మేరకు కిందికి వదలాలనేటువంటి ఒక ప్లాన్తో నీటిని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వదులుతున్నారు. ఈ గోదావరి మనం విజువల్స్ లో చూస్తే పర్వలు దొక్కుతూ కిందికి నీరంతా కూడా కిందికి పోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఎప్పుడు కూడా సెప్టెంబర్ మాసం ఒక ఆనవాయితుంది. ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ మాసంలోనే నిండుతుంది. సాధారణంగా ఇతర ప్రాజెక్టులు జూన్, జూలై మాసాల్లో కొంత నీరు వస్తుంది. కానీ ఎస్ఆర్ఎస్పికి ఒక ఆనవాయితుంది. ఎప్పుడు కూడా సెప్టెంబర్ మాసంలోనే ప్రాజెక్టులోకి నీరు వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ మొదటి రోజే ఇంత భారీగా ఫ్లడ్ వచ్చింది, వరద వచ్చింది. సో ఇది ఓవరాల్ గా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి.